సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన అత్యంత విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించబడి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆదాయం, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని జీవీ ఆంజనేయులు విమర్శించారు. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కారణం 9,34,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినాయి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూల్చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేశారు గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, రాష్ట్రంలో మహిళలకు కూడా భద్రత లేని గత 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈరోజు సింగపూర్ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో జరిగిన అరాచకాల గురించి ఒక సింగపూర్ మంత్రి మాట్లాడాడంటే దేశ విదేశాల్లో 5 ఏళ్లలో మన పరువు ప్రతిష్టలు ఎంత దెబ్బతిన్నాయో, రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తే అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. అలాగే టెజరాక్ట్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుకు వచ్చినాయి. కారణం ఈ రోజు సింగపూర్ అనేక దేశాల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఎంతో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో యువతకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు సింగపూర్ యాత్ర, చంద్రబాబు గారి సింగపూర్ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతమైంది. అనేక కంపెనీలతో ఒప్పందాలు అయినాయి. దీని వలన మళ్ళీ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో గతంలో సింగపూర్ లాంటి పర్యటనలు, విదేశీ పర్యటనలు చేశారు లోకేష్ గారు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారు కృషి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దీని వలన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక గొప్ప భవిష్యత్తు ఇస్తున్నారు. ఖచ్చితంగా 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. దానిలో భాగంగా ఈ రోజు సింగపూర్ ట్రిప్ ఈ రోజు రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చబోతా ఉంది. మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చేశారండి. కూల్చడం తేలికే అన్నారు. రాష్ట్ర ప్రతిష్ట అవ్వచ్చు, ప్రజల ఆదాయం అవ్వచ్చు, అనేకం పరువు ప్రతిష్టలు అవ్వచ్చు. గతంలో పరిశ్రమలు కూల్చేశారు, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలు పారిపోయినాయి. ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పరిశ్రమలు వస్తున్నాయి. అందుకే 9,34,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాని వల్లనే 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి, మొదటి సంవత్సరంలోనే తొలి అడుగులో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం ఎంతో సంతోషం. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు